రైట్ నో మీరు టీవీలో చూస్తుండొచ్చు, కాలేజ్ మీద నుండి దూకి చచ్చిపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థి అని. ఇది ఒక వెరీ కామన్ న్యూస్, మీకు చాలా రొటీన్ అనిపించుండొచ్చు, ఎందుకంటే ప్రతి నెల 2-3 స్టూడెంట్స్ ఇలా చనిపోతూనే ఉన్నారు. సో అంత కామన్ అయిపోయింది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం. ఇలాంటి ఒక కామన్ ఇన్సిడెంటే చరణ్ది కూడా. అనంతపురంలోని సోమలదొడ్డి నారాయణ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి రోజులాగే ఆ రోజు కూడా కాలేజ్ కి వెళ్ళాడు. కాలేజ్ స్టార్ట్ అయింది, క్లాసెస్ జరుగుతున్నాయి. క్లాస్ రూమ్ లో తన ఫ్రెండ్స్ మిగతా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, లెక్చరర్ కూడా క్లాస్ చెప్తున్నారు. అప్పుడే చరణ్ సడన్ గా బెంచ్ నుండి లేచి క్లాస్ రూమ్ డోర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అండ్ అప్పుడు క్లాస్ లో ఉన్న లెక్చరర్ కూడా చరణ్ చూస్తున్నాడు, కానీ మేబీ ఏదైనా వాష్రూమ్ వెళ్తున్నాడేమో అని చెప్పి ఆపే ప్రయత్నం చేయలేదు. సో చరణ్ క్లాస్ రూమ్ డోర్ వైపు వెళ్లి ఎగ్జాక్ట్లీ డోర్ దగ్గర తన చెప్పులు వదిలేసి, వాళ్ళ డోర్ బయటనే అంటే ఒక కామన్ బాల్కనీ లాగా ఉంటది కదా, సో ఒక 3 feet బాల్కనీ ఉంటది. అండ్ ఆ బాల్కనీ తర్వాత వెంటనే ఒక చిన్న 3 feet కాంక్రీట్ గ్రిల్ అనొచ్చు లేదా కాంక్రీట్ వాల్ అనొచ్చు, చిన్న వాల్ ఉంటది. అలాగే వీళ్ళ క్లాస్ వచ్చేసి 3rd floor లో ఉంటది, కొంతమంది 4th floor అంటున్నారు, బట్ వీడియోలో చూస్తే మాత్రం అది 3rd floor లో కనిపిస్తుంది. సో ఆ 3rd floor నుండి ఆ 3 అడుగుల వాల్ ఏదైతే ఉందో దాని మీదకి ఎక్కేసి అక్కడ నుంచి దూకేశాడు. వాళ్ళ క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్రెండ్స్, ఆ క్లాస్ రూమ్ లో ఉన్న లెక్చర్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చరణ్ ఇలా దూకేస్తాడని. అంతెందుకు అదే బాల్కనీలో అదే టైంలో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటున్నారు. ఈవెన్ 2nd floor బాల్కనీలో కూడా కొంతమంది స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటున్నారు. వాళ్ళందరూ లైవ్ గా చూస్తున్నప్పుడు చరణ్ దూకేశాడు. ఇన్ఫాక్ట్ చరణ్ దూకడం కాదు, దూకేలా చేశారు. అండ్ అలా చేసింది ఎవరో కాదు, కాలేజ్ మేనేజ్మెంటే. అంతేకాదు చరణ్ దూకిన తర్వాత తన బాడీని హాస్పిటల్ పంపించేసి గ్రౌండ్ ఫ్లోర్ లో తన రక్తాన్ని అంతా నీట్ గా ఫినాయిల్ వేసి కడిగించేశారు. బేసిక్ గా పోలీసులు వచ్చేంత వరకు ఆ క్రైమ్ సీన్ ని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకూడదు, కానీ వాళ్ళు నీట్ గా కడిగేశారు. మేబీ విషయాన్ని బయటికి వెళ్లకుండా కాపాడాలనుకున్నారు, ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా తెలుసు చరణ్ చనిపోవడానికి రీజన్ మేనేజ్మెంటే అని. కేవలం ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫీజు కట్టలేదని నారాయణ కాలేజ్ మేనేజ్మెంట్ చరణ్ మీద దారుణంగా ఒత్తిడి పెట్టడంతో, అందరి ముందు అవమానించడంతో చరణ్ 3rd floor నుంచి దూకి చనిపోయాడు. చరణ్ వాళ్ళ ఫాదర్ ఒక న్యూస్ ఛానల్ కి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంక్రాంతి హాలిడేస్ ముందే కంప్లీట్ ఫీజు వసూలు చేయాలనుకున్నారు మేనేజ్మెంట్. అండ్ చాలా మందిని ఫోర్స్ చేశారు, అండ్ చాలా మంది కట్టేశారు కూడా ఫీజెస్. బట్ చరణ్ వాళ్ళ పరిస్థితి అంత బాగాలేకపోవడం వల్ల వాళ్ళు కాలేజ్ సంక్రాంతి హాలిడేస్ ముందు కట్టలేకపోయారు. వన్స్ హాలిడేస్ కంప్లీట్ అయ్యాక చరణ్ నేను ఇంకా కాలేజ్ కి వెళ్ళను, ఫీజు కట్టిన తర్వాత వెళ్తా అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫాదర్ తో చెప్పాడంట కాలేజ్ లో ఫీజు కట్టకపోతే కొడుతున్నారు. బట్ చరణ్ వాళ్ళ ఫాదర్ చరణ్ కి సర్ది చెప్పి స్వయంగా తానే కాలేజ్ కి తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయారు. అండ్ యాజ్ యూజువల్ అదే రోజు చరణ్ కి కాలేజ్ లో మళ్ళీ ఫీజు గురించి అడిగినట్టున్నారు. అండ్ మేబీ అప్పుడు చరణ్ కి ఒక పాయింట్ వచ్చేసినట్టుంది, కాలేజ్ లో కూడా వినట్లేదు, ఇంట్లో కూడా మాట వినట్లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయిపోయినట్టుంది. సో సేమ్ డే అంటే అదే రోజు కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకేశారు. ఇప్పుడు చరణ్ లోపల ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవడానికి చాలా కారణాలు ఉండొచ్చు, అవేంటనేది మనకు తెలియదు. మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, మేబీ చరణ్ ఫీజు కట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతూ ఉండదు, మేబీ చరణ్ వాళ్ళ ఫ్యామిలీకి కష్టాలన్నీ తన వల్లే అని చెప్పి ఫీల్ అయ్యి కూడా ఉండదు. ఎందుకంటే ఒక మనిషి లో ఉన్నప్పుడు చాలా రకాలుగా తన బ్రెయిన్ థింక్ చేస్తుంది, ముఖ్యంగా సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం వాళ్ళే అని బిలీవ్ చేసేలా వాళ్ళ బ్రెయిన్ ఆలోచనని పంపిస్తూ ఉంటది. సో ఇలాంటిదే చరణ్ కి జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఇన్ఫాక్ట్ అంత మంది మధ్యలో ఆత్మహత్య చేసుకున్నాడంటే చరణ్ ఎంత ధైర్యం కూడగట్టుకున్నాడో ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది చరణ్ తన లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ బిల్డ్ చేసుకున్నాడని. ఇప్పుడు ఇన్సిడెంట్ వెనకాల తప్పు ఎవరిది అంటే నేనైతే 110% చరణ్ తప్పు ఉందని నమ్ముతున్నా. అండ్ ఆ తర్వాత అంతకంటే పెద్ద తప్పు చరణ్ వాళ్ళ ఫ్యామిలీది, ముఖ్యంగా వీళ్ళిద్దరికన్నా చాలా పెద్ద తప్పు కాలేజ్ మేనేజ్మెంట్. ఎలానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా మీకు తట్టుకోలేనంత బాధ మనసులో ఉన్నప్పుడు లేదా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, దేని వల్లైనా మీరు చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ కంపల్సరీ షేర్ చేసుకోవాలి. అలా మీ ప్రాబ్లమ్స్ అండ్ బాధలు షేర్ చేసుకున్నప్పుడు తప్పుడు ఆలోచనలు మీ బ్రెయిన్ లోకి రాకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆబ్వియస్లీ మీరు ఎవరితో షేర్ చేసుకున్నప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవు, కానీ ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. కానీ అలా షేర్ చేసుకోకుండా మీలో మీరే పెట్టుకొని తరచు దాని గురించి ఆలోచిస్తే అది ఒక ట్రామాలా డెవలప్ అవుతుంది. అండ్ రైట్ నౌ ఇండియాలో చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయ్యేది ఇండియన్ స్టూడెంట్సే, ముఖ్యంగా ఇంటర్ స్టూడెంట్స్. వాళ్ళకున్న సిలబస్, వాళ్ళు కంప్లీట్ చేయాల్సిన సిలబస్, వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. సో ఒకవైపు చదువుతో పాటు ఇలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు కంపల్సరీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు పేరెంట్స్ తో మాట్లాడడం, ఫ్రెండ్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మీ ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాలి. బట్ అది చరణ్ చేయలేదు, అది తను చేసిన పెద్ద తప్పు. ఇక నెక్స్ట్ పేరెంట్స్ విషయానికి వస్తే, నారాయణ శ్రీ చైతన్య అనే కాలేజ్ పేర్లు వింటే పేరెంట్స్ అదేదో గురుకులంలో ఫీల్ అయిపోతారు. అందులో చదవకపోతే ఫ్యూచరే లేదన్నట్టు ఈ 2 కాలేజీల్లోనే గొర్రెల్ని జాయిన్ చేసినట్టు జాయిన్ చేస్తారు. అక్కడ చదువు బాగుందా, లెక్చరర్లు బాగున్నారా ఇవేం పట్టించుకోరు. జస్ట్ కాలేజ్ ముందున్న ఆ బ్యానర్ ఉంటది కదా, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని, ఆ ర్యాంకులు మాత్రమే చూస్తారు. అందరు పిల్లలు అదే కాలేజ్ లో చదువుకుంటున్నారు, మా పిల్లల్ని కూడా అదే కాలేజ్ కి పంపిస్తాం. వేరే చిన్న కాలేజీలో జాయిన్ చేస్తే చుట్టాల ముందు పరువు పోతుంది, అందుకని అదే కాలేజ్ కి పంపిస్తాం. ఫీజు 1,00,000 పర్లేదు, 2,00,000 పర్లేదు, అసలు మన బడ్జెట్ లో లేకపోయినా పర్లేదు, అప్పు చేసైనా పర్లేదు, అదే కాలేజ్ కి పంపిస్తాం. ఇది రైట్ నౌ చాలా మంది పేరెంట్స్ మైండ్ సెట్. అండ్ ఈ రోజు చరణ్ పరిస్థితి రావడానికి వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పేందంటే సేమ్ మైండ్ సెట్ ని ఫాలో అవడం. ఇక కాలేజ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. అందుకనే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చా. ఈ న్యూస్ చూడండి, లెక్చరర్ వేధింపుల వల్ల బాత్రూమ్ లో ఊరేసుకొని చనిపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థి, జరిగి 2 నెలలు కూడా అవ్వట్లేదు. సేమ్ ఇన్సిడెంట్, ఫీజుల కోసం నారాయణ కాలేజ్ వేధించడంతో ఇంకొక సూసైడ్ అటెంప్ట్. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ కాలేజ్ స్టాఫ్ హరాస్ చేయడం వల్ల హాస్టల్లోనే సూసైడ్ చేసుకున్నారు. ఇది 2024 లో ఇంకో ఇన్సిడెంట్, జరిగి 4-5 months కూడా అవ్వదు. అన్ని నారాయణ కాలేజ్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను చెప్పి శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. అందుకని వాళ్ళ కోసం ఒక శ్రీ చైతన్య కాలేజ్ న్యూస్ కూడా తీసుకొచ్చా. ఇదైతే హైదరాబాద్ లో జరిగింది. ర్యాంకుల
కోసం కాలేజ్ లో ప్రెషర్ పెడుతుందని చెప్పి ఈ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. శ్రీ చైతన్య కాలేజ్, హైదరాబాద్. ఇలా కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈజీగా 100 దాటేస్తాయి. ఇన్ఫాక్ట్ మీరు నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ అని చెప్పి గూగుల్లో కానీ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వాళ్ళ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు, వాళ్ళ లెక్చర్స్ గురించి ఏం రాదు. అవుట్ ఆఫ్ 10 వీడియోస్ 7 వీడియోస్ సూసైడ్స్ గురించే వస్తాయి. సో అంత ఫేమస్ ఈ కాలేజ్ అయినా కూడా పేరెంట్స్ మళ్ళీ అదే కాలేజ్ కి తీసుకెళ్తారు. అండ్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఎంత ఘోరంగా ఉన్నాయని. ఇన్ని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బాగుపడట్లేదు. వాళ్ళ మేనేజ్మెంట్ లో ఎలాంటి చేంజ్ లేదు. సేమ్ ఫార్ములా, స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెట్టాలి, ర్యాంకులు రావాలంటే ప్రెషర్ పెట్టాలి, ఫీజులు రావాలంటే ప్రెషర్స్ పెట్టాలి, నెక్స్ట్ ఇయర్ ఎక్కువ అడ్మిషన్లు రావాలంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ మీద ఖచ్చితంగా ప్రెషర్ పెట్టాలి. సో ఇదే ఫార్ములాని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ కాలేజెస్ ఎప్పటికీ మారవు. మారాల్సింది మనమే. చదువుతో పాటు ఎలా బ్రతకాలో నేర్పించే కొన్ని కాలేజెస్ ఉంటాయి. అలాంటి కాలేజ్ లోనే జాయిన్ అవ్వండి. రైట్ నో ఎవరైతే 10th చదువుతున్నారో, 10th కంప్లీట్ చేయబోతున్నారో వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వబోతున్నారో ఖచ్చితంగా రీసెర్చ్ చేసి మరీ జాయిన్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా బాగా డెవలప్ చేయాలి. కేవలం గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకపోవడం వల్లనే జనాలు ప్రైవేట్ కాలేజ్ వెళ్తున్నారు. లక్షల ఫీజు కట్టలేక ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఒక లా ఉంది, చదువుని ఎప్పుడు ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ లాగా చేయకూడదు. కానీ ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది అది. సో గవర్నమెంట్ లాస్ అండ్ రూల్స్ ఇంకొంచెం స్ట్రిక్ట్ అవ్వాలి. అప్పుడైనా ఇలాంటి కేసెస్ అట్లీస్ట్ ఒక 10% తగ్గుతాయి. ఒక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ లో ఉన్న కాలేజ్ గురించి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ ఇలాంటి ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోరంటే, కావాలంటే నేను చెప్పిన తర్వాత మీరు రీసెర్చ్ చేసుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ అన్ని ఎమ్మెల్యేస్, ఎంపీస్ పేర్ల మీదే ఉంటాయి, లేదా వాళ్ళ చుట్టాలు అంటే రిలేటివ్స్ పేర్ల మీద ఉంటాయి. సో మాక్సిమం పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక కాలేజ్, ఒక స్కూల్ ఇలాంటివి రన్ చేస్తూనే ఉన్నారు. అందుకనే గవర్నమెంట్స్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోరు. అందుకనే మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలో మీరే ముందు డిసైడ్ అవ్వండి. గొర్రెల్లా కాకుండా కొద్దిగా మనుషుల్లో ఆలోచిస్తే మంచి కాలేజ్ మీకు దగ్గరలోనే దొరుకుతుంది. పేరుని బట్టి కాదు, కాలేజ్ లో ఉన్న లెక్చరర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారనే విధానం చాలా ఇంపార్టెంట్. సో అది గైస్ చరణ్ స్టోరీ. చరణ్ కి జరిగినట్టుగా ఇంకెవరికి జరగకూడదు. అందువల్ల మీ లోపల ఏదైనా ఫ్రస్ట్రేషన్ కానీ, స్ట్రెస్ కానీ ఉంటే ఖచ్చితంగా మీ పక్క వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది అవసరం రావచ్చు. సో అది గైస్ నారాయణ కాలేజ్ కి చెందిన చరణ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.